ఎనర్జెటిక్ గా ఉండండి, స్ట్రెంగ్త్ ఇంకా పవర్ లభిస్తుంది రోజు విత్ ప్రోటీన్స్ మినరల్స్ లా డైలీ డోస్. గుడ్ టు ఆర్ కూల్ కూల్ కూల్, గుడ్ టు ఆర్ కూల్ కూల్, అవును గుడ్ టు ఆర్ కూల్ కూల్ కూల్. సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్డు. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన 8 చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు. అయితే ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక తమిళనాడులో టీవీకే సెంచరీ మార్క్ దాటి అనూహ్యంగా దూసుకెళ్తోంది. కేరళంలో యూడీఎఫ్ పూర్తి ఆధిక్యం కనబరుస్తుండగా అస్సోంలో బీజేపీ దూసుకెళ్తోంది. పుదుచ్చేరిలో కూడా సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సో ఆ సరళికి సంబంధించి మన డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కౌంటింగ్ సరళిపై రైట్ ప్రస్తుతం మనకి అనలిస్ట్ తిరునహరి శేష్ గారు ఉన్నారు. శేష్ గారు నమస్కారం. నమస్కారం. సో ఈ కౌంటింగ్ సరళికి సంబంధించి చూసుకున్న అన్ఎక్స్పెక్టెడ్ తమిళనాడు విషయంలో, బెంగాల్ విషయంలో కూడా అది అంటే ఎంతో ధీమాగా టీఎంసీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ దూసుకువెళ్తుంది. సువేందు అధికారి విషయంలో కూడా మనం చూస్తే, సో ఓవరాల్గా మీ ఎక్స్పెక్టేషన్స్, మీ అనాలిసిస్ ఏంటి ఇవాల్టి కౌంటింగ్ సరళిపై? ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ జరుగుతుంది. ఫలితాలు ఇంకొక 2-3 గంటల్లో చాలా స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పటికే మీకు పాండిచ్చేరి లాంటి రాష్ట్రంలో తేలిపోయింది. అస్సాంలో కూడా ఫలితం స్పష్టమైపోతున్నటువంటి సందర్భం. కేరళలో కూడా కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి ఫలితం వచ్చేసినట్టుగానే భావించాలి. ఇక మనకి కనపడుతున్నటువంటి మిగతా 2 రాష్ట్రాలు, తమిళనాడులో అనూహ్యమైనటువంటి ఫలితం వచ్చేసింది. తర్వాత బెంగాల్లో ఈ ఫలితం బహుశా భారతీయ జనతా పార్టీకి బాగా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, మళ్ళా నేను బెంగాల్లో వచ్చేది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అని ఒక మాట చెప్పారు. బట్ ఆ మాట నిజమవుతున్నట్టుగా కూడా కనపడుతుంది. బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలే చివరికి వచ్చేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఫలితం చాలా అనూహ్యమైంది. ఎందుకనంటే పొలిటికల్ సినిమా సూపర్ స్టార్ పొలిటికల్ సూపర్ స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు వాస్తవానికి టీవీకే గెలుస్తుంది అని ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే గెలుస్తుంది అనేటటువంటి వాతావరణాన్ని చెప్పినటువంటి సందర్భంలో బట్ ఇవాళ తమిళనాడులో అనూహ్యమైనటువంటి ఫలితం వస్తుంది. టీవీకే ఇప్పటికే 100 సీట్లలో ఆధిక్యత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే ఆధిక్యత కొనసాగితే టీవీకే పార్టీ విజయం సాధిస్తుంది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. రీజన్ ఎలా చూడాలి శేష్ గారు అంటే, తమిళనాడుకి సంబంధించి హిందుత్వ వాదన, అదేవిధంగా ఇటు వ్యతిరేకత, ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత జనరల్గా మనం చూసిన అధికారంలో గతంలో డిఎంకే అన్నా డిఎంకే వీరిద్దరి మధ్యన ఉండేది. ఇప్పుడు టీవీకే రావడంతో కూడా యూత్ ఓట్లు, దళిత్ ఓట్లు పోలరైజ్ అయ్యాయి విజయ్ కన్నా అనుకోవచ్చా? అదేవిధంగా ఇటు అన్నా డిఎంకే వైపు మొగ్గు చూపింది మహిళలే అధికంగా ఉన్నారని అనుకోవచ్చా? ఎలా చూడాలి? ఇవాళ తమిళనాడు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఏంటంటే 1967లో అన్నాదురై నేతృత్వంలో అక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చింది. 1977లో ఎంజి రామచంద్రన్ నేతృత్వంలో ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ్ పార్టీలదే బలమైనటువంటి ముద్ర. అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే అధికారాన్ని మార్చుకుంటూ ఇప్పటి వరకు ఆ పార్టీలే ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి ద్రవిడ్ పార్టీల ఆధిపత్యానికి చెక్కుబెట్టి ఇప్పుడు టీవీకే కొత్త పార్టీ పెట్టినటువంటి 27 నెలల్లోనే ఇవాళ టీవీకే పార్టీ అనూహ్యంగా దూసుకొచ్చి ద్రవిడ్ పార్టీకి ఒక చెక్ పెట్టి అధికారంలోకి రాకపోవటం అనేది రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగానే మనం చూడాలి. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా 1977లో ఎంజి రామచంద్రన్ అధికారంలోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు విజయ్ పార్టీ కూడా అధికారంలోకి రావబోవటం మన సౌత్ ఇండియాలో ఎంత కాదనుకున్నా కానీ రాజకీయాలకు పాలిటిక్స్ కి చాలా క్లోజ్ రిలేషన్ కనపడుతుందండి. మన సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయాలపైన సినిమా రంగ ప్రభావం ఉంది, సినిమా హీరోల ప్రభావం ఉంది, సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ప్రభావం కూడా ఉంది. ఇంతెందుకండి కేరళలో కూడా ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేష్ గోపి కూడా మీకు సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కర్ణాటకలో అదే పరిస్థితి ఉంటుంది. తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం అదే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మనం చూసాం. ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో కూడా అటు జయలలిత కానీ, తర్వాత మీకు కరుణానిధి కానీ, ఎంజి రామచంద్రన్ కానీ మొత్తం కూడా సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా. ఇవాళ కూడా తమిళనాడులో సినిమా రంగము రాజకీయాలను శాసిస్తుందని చెప్పడానికి టీవీకే సాధించినటువంటి విజయం మనం చూడాలి. అయితే
టీవీకే విజయంలో చాలా ప్రధానంగా ఏ అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే మొదటి నుంచి మనం ఊహించినటువంటిది ఏంటి అంటే టీవీకే పక్షాన కొత్త ఓటర్లు, యువ ఓటర్లు, 1 కోటి మంది యువ ఓటర్లు ఉన్నారండి. ఆ యువ ఓటర్లలో మెజారిటీ ఓటర్లు 70 నుండి 80% టీవీకే వైపుకి వెళ్ళినటువంటి సందర్భం ఒకటి. రెండోది మహిళా ఓటర్లు, మహిళలు కూడా టీవీకే వైపుకి ఉన్నట్టుగా మనకి ఈ ఫలితాలను బట్టి స్పష్టమవుతుంది. ఎందుకంటే మహిళలకి 3,000 రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన ఇవ్వటము అదొకటి. తర్వాత దళిత్ క్రిస్టియన్ ఓట్లు కూడా యాక్చువల్గా డిఎంకేకి బలంగా ఉండేటటువంటి ఓట్లు ఈసారి టీవీకే వైపుకు మళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. ఈ 3 వర్గాల ఓట్లు, యూత్ ఓట్లు, మహిళల ఓట్లు, తర్వాత దళిత్ క్రిస్టియన్ ఓట్లు టీవీకే వైపుకు రావటం వల్ల యాక్చువల్గా ఇవాళ టీవీకే పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే టీవీకేకి అక్కడ బలమైన నాయకులు లేరు, బలమైనటువంటి క్యాడర్ లేదు. అయినప్పటికీ కూడా ప్రజా మద్దతుతోటి ఇవాళ ఆ పార్టీ 100కు పైగా శాసనసభ స్థానాల్లో లీడ్ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నాయకులు లేకపోయినా, క్యాడర్ లేకపోయినా ఆ పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించింది అంటే పబ్లిక్ అక్కడ మార్పును కోరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అనేక సందర్భాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో మనం చూసాం టీవీకే సభలకి, విజయ్ సభలకి పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది, పెద్ద క్రౌడ్ పుల్లర్ గా మారిపోయారు. కానీ ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఈ వస్తున్నటువంటి క్రౌడ్ అంతా, ఈ వస్తున్నటువంటి ఆదరణ అంతా కూడా ఓట్లుగా మలుచుకునేటటువంటి బూత్ మేనేజ్మెంట్, పోలింగ్ యంత్రాంగం లేదు కాబట్టి టీవీకే గెలుస్తుందా అనేటటువంటి ఒక అనుమానాలు వచ్చాయి. కానీ ఇవాళ క్యాడర్ లేకపోయినా, నాయకులు లేకపోయినా గ్రామ స్థాయిలో కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ టీవీకే విజయం సాధిస్తుందంటే విజయ్కు ఉన్నటువంటి సూపర్ స్టార్ ఇమేజ్, విజయ్కు ఉన్నటువంటి సినిమా గ్లామరే ఇవాళ ఆ పార్టీని గెలిపించడానికి దోహదపడింది. దాంతోపాటు ఈ 3 వర్గాల ప్రజలు, యూత్, మహిళలు, దళిత్ క్రిస్టియన్స్ టీవీకే వైపుకు మళ్ళటంతో ఆ పార్టీ విజయం సునాయాసం అవుతుంది అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత అనేక రకాలుగా విజయ్ని ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది కొంత విజయ్ పై సానుభూతి కూడా వచ్చింది. ఇబ్బంది ఏంటంటే మొట్టమొదట కరూరు సంఘటనని ఆసరాగా చేసుకొని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. తన కొత్త సినిమా జననాయక్ని రిలీజ్ కాకుండా ఆపినటువంటి సందర్భాన్ని చూశారు. తన వ్యక్తిగత విషయాలు, విడాకుల దగ్గర నుంచి, త్రిషతో ఉన్నటువంటి సంబంధాల విషయాల నుంచి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేశారు. వీటన్నిటికంటే కూడా విజయ్ని లొంగ తీసుకొని తమ పార్టీతో పొత్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేసే భాగంలో సిబిఐ ఎంక్వైరీలు వేశారు. సిబిఐ ఎంక్వైరీకి పిలిపించినటువంటి సందర్భాన్ని చూసాం. తనకి ఆఫర్లు ఇచ్చారు, 80 సీట్లు ఇస్తామన్నారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు. ఏదైనా కానీ టీవీకే విజయ్ లొంగలేదు. టీవీకే విజయ్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అందుకే నేను ఏమన్నాను, ఒక సినిమా హీరో పొలిటికల్ హీరోగా మారాడు. దానికి కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లొంగకుండా ఒంటరిగా పోటీ చేసి తన రైట్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధికారం దిశగా అడుగులు